ఉంది 9460 ఆర్డ్ లెవెల్స్ దగ్గర. సెన్సెక్స్కి కూడా ఆల్మోస్ట్ 105-110 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 9461 పాయింట్ల దగ్గర, సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టంతో 30,552 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఇంతకుముందు ఉదయం నుంచి ఐటీ అండ్ టెక్నాలజీ రంగ షేర్స్ మాత్రమే బయింగ్ కనిపిస్తుంది. అదర్ దాన్ దోస్ టూ సెక్టార్స్ అన్ని రంగాల షేర్లు నష్టాలను కొనసాగుతూ వస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో మనకు కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దగ్గర రికవరీ మనకు కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో 22,802 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆటో వీక్గా ఉంది. క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనం సెల్లింగ్ రావడం ఎక్కువగా చూస్తున్నాము. వెన్ కంపేర్డ్ విత్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్లో సెల్లింగ్ కొద్దిగా ఎక్కువగా ఉంది. కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్ అది కొద్దిగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ సెగ్మెంట్లో. ఇక టాప్ గెయినర్స్లో టీసీఎస్ 3.5% గెయిన్స్తో, విప్రో 2.5% గెయిన్స్తో, లుపిన్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ టాప్ 5 గెయినర్స్గా ఉంటే ఎస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, హిందాల్కో, భారతీ ఇన్ఫ్రాటెల్ లాంటి స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన సెక్టార్స్ అండ్ మిగిలిన సెగ్మెంట్స్లో అలాంటి మొమెంటం ఉందో కూడా చూద్దాం. జేపీ అసోసియేట్స్ ఇవాళ 9% దాకా పెరిగింది. క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్, హిందుస్థాన్ కాపర్, సన్టెక్ రియాలిటీ, అవంతి ఫీడ్స్ టాప్ 5 గెయినర్స్గా ఉన్నాయి. జేపీ అసోసియేట్స్ 9%, క్యాప్లిన్ పాయింట్ 6%, హిందుస్థాన్ కాపర్ 5.5%, సన్టెక్ రియాలిటీ 5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంటే జేకే లక్ష్మీ సిమెంట్ 7% డౌన్తో, శిల్పీ కేబుల్ ఇవాళ కూడా 5% డౌన్తో ట్రేడ్ అవుతుంది. క్రాంప్టన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ 4.5%, గోద్రేజ్ కన్జ్యూమర్ 4.5%, భారత్ ఫోర్జ్ కూడా ఆల్మోస్ట్ 4% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇది ఓవర్గా ఇప్పటిదాకా మన మార్కెట్ స్నాప్షాట్. మార్కెట్ రియాక్షన్, మార్కెట్ ట్రేడింగ్ ప్యాటర్న్ ఒకసారి తెలుసుకుంది. మనం కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. ఎలాంటి వీతో ఉన్నారు సుందర్ గారు? స్టిల్ 9460 అదే లెవెల్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న లెవెల్ అదే లెవెల్ దగ్గర ఉంది. బట్ ఇంకా ఇంట్రాడే లో అయితే టచ్ కాలేదు. స్టిల్ ఆల్మోస్ట్ 15-20 పాయింట్స్ అవే ఫ్రమ్ ఇట్. 9450 పైన 9460 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. మార్కెట్లో ట్రెండ్లో పెద్ద ఏమి మార్పు కనిపించట్లేదు. 9,450 దగ్గరికి మనం ఓపెనింగ్లో టెస్ట్ చేయడం చూసాము, మిడ్ సెషన్లో టెస్ట్ చేయడం చూసాము, మళ్ళీ ఇవాళ మూడోసారి కూడా ఇప్పుడు ప్రస్తుతం పరీక్షించడం చూస్తున్నాము. ఈ లెవెల్లో జనరల్గా నార్మల్గా బుల్ మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్కి వచ్చి ఆ లెవెల్ దగ్గర 2 సార్లు కన్సాలిడేషన్ అయ్యి దానిపైన కొంచెం రికవర్ అయినప్పుడు ఒక బయింగ్ సపోర్ట్ అనేది జనరల్గా వస్తుంది. కానీ ఈసారి అంతగా ఇంకా రాలేదు. అంటే ఈ లెవెల్లో కొంచెం అంత స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ రావట్లేదు. మార్కెట్ అండర్లైనింగ్ ప్రస్తుతం కొంచెం కాషియస్గానే ఉన్నట్టుంది. బహుశా ఏమైనా క్లోజింగ్ సమయానికి 3కి కనుక మార్కెట్ కొంచెం పెరిగిందంటే కనుక మార్కెట్లో ఒక స్వల్ప అప్ ట్రెండ్ కూడా ఫర్దర్గా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మార్కెట్ క్లోజింగ్ సమయానికి కూడా పెరగలేదంటే కనుక డే లో దగ్గర ఈ లెవెల్లోనే క్లోజ్ అయిందంటే మటుకు మార్కెట్లో వీక్నెస్ లైట్గా ఎస్టాబ్లిష్ అవుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పటివరకు చూస్తుంటే కనుక ఆ మద్దతు 9,450 దగ్గరే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదు. ఇంకా కొంచెం కాషియస్గానే ఉంది. ఒకవేళ కనుక ఫర్దర్ లాసెస్ కనుక ఫర్దర్ డీపెండ్ అయ్యి 9,450 బ్రేక్ అయిందంటే మటుకు మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఒంగోలు నుంచి శ్రీనివాసులు. చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. వీగార్డ్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? లోయర్ లెవెల్ నుంచి కూడా బాగా పెరిగింది. బోనస్ అండ్ స్ప్లిట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా స్టిల్ వీగార్డ్లో బయింగ్ యాక్షన్ కొనసాగుతూనే ఉంది. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు వీగార్డ్ ఫర్ లాంగ్ టర్మ్? వీగార్డ్ స్టాక్ మంచి స్టాక్ అండి, మంచి కంపెనీ కూడా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక 50 రూపాయల దగ్గర నుంచి 230-40 రూపాయల వరకు ఒక 4-5 సార్లు రేట్లు కూడా పెరగటం కూడా మనం చూస్తున్నాము వీగార్డ్. సో ఫండమెంటల్గా చూస్తే కనుక వీగార్డ్ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది. అలాగే టెక్నికల్ కూడా మనకు ఎంత బాగా పెరగటం అనేది. మొన్న Q3 రిజల్ట్ చూస్తే కనుక స్లైట్గా బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పటికీ మనకి స్టాక్ చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి కంటిన్యూస్గా వాల్యుయేషన్స్ కూడా ముఖ్యంగా బాగా తక్కువగా ఉండడంతో మనకి స్టాక్ ఈ లాస్ట్ 2-3 మంత్స్గా బాగా పెరగటం అనేది మనం చూసాము. అలాగే వీగార్డ్ ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చిన తర్వాత 230 రూపాయల దగ్గర స్టాక్ ఫుల్లీ ప్రైస్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. పెద్ద ఎక్స్పెన్సివ్ కనిపించట్లేదు, చీపర్గాను కనిపించట్లేదు.
స్టాక్ ప్రైస్ వాల్యుయేషన్స్కి ఫుల్గా మ్యాచ్ అయింది కాబట్టి ఈ లెవెల్లో అప్ ట్రెండ్కి కొంచెం ఒక కాషియస్ టోన్, ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం వీగార్డ్ ఇండస్ట్రీస్కి ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ లెవెల్లో అప్ ట్రెండ్కి ఆగే అవకాశాలు కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. నా ఉద్దేశం అయితే ఒకవేళ ఈ కరెక్షన్ ఏదైనా వస్తే కనుక 200 రూపాయల దగ్గరికి వచ్చిన తర్వాత అది ఫస్ట్ బయింగ్ పాయింట్ కనుక్కొని ఒక 10% కరెక్షన్లో బై చేయండి. ఓకే, 10% కరెక్షన్లో పిక్ చేసుకోవచ్చు. వీగార్డ్ ఫండమెంటల్గా చాలా మంచి స్ట్రెంగ్త్ కనబరుస్తున్న కంపెనీ. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. రామ్మోహన్ అడుగుతున్నారు అనంతపురం నుంచి. ఓకే, అడుకు ఐపీఓ అలాట్ అయ్యాయట 200 షేర్స్. కంగ్రాచులేషన్స్ అండి. ఎక్స్పెక్టింగ్ ఎంత లిస్ట్ అవుతుందండి? జిఎంపీ ఇంకా అంటే గ్రాస్ మార్కెట్ ప్రీమియం, గ్రే మార్కెట్ ప్రీమియం కొద్దిగా కనిపిస్తుంది 20-25 రూపీస్ దాకా. బట్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్ ఎంత అవుతుందని, ఎందుకంటే మార్కెట్ కూడా దానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లెట్స్ సీ, ఇప్పుడే మనం ప్రెడిక్షన్స్ చేసి ఎంత లోపు లిస్ట్ కావచ్చు, అప్పుడే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అన్న ఇది పక్కన పెట్టి చూద్దాం మనం ఎంతవరకు గ్రే మార్కెట్ ప్రీమియం ఇది మ్యాచ్ అవుతుంది అని చెప్పి. ఆల్మోస్ట్ 20-25 రూపీస్ ఇన్ అండ్ అరౌండ్ అనుకుంటున్నాము మనం. ఆ ప్రీమియం వరకు లిస్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆ ప్రీమియంతో. బట్ ఎస్చాంద్ కూడా అదే అనుకున్నారు స్ట్రీట్ మార్కెట్, బట్ ఎస్చాంద్ నిరుత్సాహపరిచింది కాబట్టి కొద్దిగా చూద్దాం. బట్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్లో తీసుకుంటే 15-20 రూపీస్ అయితే మినిమం కనిపిస్తుంది అడుకో ఐపీఓలో. మరొక మెయిల్ తీసుకుందాం. సురేష్ అడుగుతున్నారు, ఈ ప్రైజ్లో మీకు అరబిందో ఫార్మాని తీసుకోవచ్చా? జస్ట్ 3 months టైం హొరైజన్ కోసం అడుగుతున్నారు. అరబిందో ఫార్మాని ఈ షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? అరబిందో ఫార్మా ఈ మధ్య చూసాము, గత 4 రోజులు బట్టి ఒక వీక్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. ఈ స్టాక్ చూస్తే కనుక మనకి 740 నుంచి 580 రూపాయల వరకు డిప్ అవ్వడం అనేది మనం చూసాము. డిప్ అయిన తర్వాత మనకి 2016లో చూస్తే కనుక 580 దగ్గర సపోర్ట్ కనిపించింది. ఆ సపోర్ట్ నుంచి ఒక స్వల్ప రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. అరవింద ఫార్మా 600 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం మీరు అనుకుంటున్నట్టుగానే క్లోజర్ టు 600 దగ్గర మీరు ఈ రియాక్షన్లో ఒక 3 to 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టర్మ్ కోసం అయితే ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ 600 దగ్గర తీసుకుంటే కనుక ఎంబడే 580 కింద స్టాప్ లాస్ అనేది పెట్టండి. కామేశ్వరి మరో కాలర్ ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి. ఓకే, చంబల్ ఫర్టిలైజర్స్ 129లో తీసుకున్నారు. వివిమెడ్ ల్యాబ్స్ కూడా అదే ప్రైస్లో తీసుకున్నట్టు అర్థమవుతుంది. 2 స్టాక్స్ ఎలా ఉండొచ్చు, చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ వివిమెడ్ ల్యాబ్స్? మంచి స్టాక్లోనే తీసుకున్నారు చంబల్ ఫెర్టిలైజర్స్, కాకపోతే మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఈ స్టాక్ చూస్తే కనుక 60 రూపాయల దగ్గర నుంచి ఇంచుమించు లో ఫామ్ అయింది మన డిసెంబర్లో. అక్కడి నుంచి డబల్ అయ్యి 130-140 రూపాయల వరకు వెళ్ళడం మనం చూస్తాము. ఈ లెవెల్లో కూడా చూస్తే కనుక చంబల్ ఫెర్టిలైజర్స్ మంచి స్టాక్ అనే విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఫండమెంటల్గాను బాగా స్ట్రాంగ్గా ఉంది, సెక్టర్ వైజ్ కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మరి మార్కెట్ రియాక్షన్లో ఉంది కాబట్టి 130-140 లెవెల్స్ నుంచి స్లైట్గా ఒక చిన్న కరెక్షన్ షార్ట్ టర్మ్లో కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. నా ఉద్దేశం అయితే ఇమీడియట్గా రిటర్న్స్ కాకపోయినా కూడా ఒక ఓపిక్గా ఒక 6 months to 1 year వెయిట్ చేశారంటే కనుక మీకు మంచి ప్రాఫిట్స్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే వివిమెడ్ ల్యాబ్స్ చూస్తే కనుక ఫార్మాక్యూటికల్లో ఉన్న ఈ కంపెనీ బాగా పెర్ఫామ్ చేయటం అనేది చూస్తున్నాము. 80 రూపాయల నుంచి 125 రూపాయల వరకు వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక ఫార్మాక్యూటికల్లో ఈ వివిమెడ్ ల్యాబ్స్ బాగా రీజనబుల్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా మొన్న Q3 రిజల్ట్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ రావడము చూసాము. అందువల్ల ఈ స్టాక్ మనకి 80 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. ఈ లెవెల్లో కూడా వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. సో వివిమెడ్ ల్యాబ్స్ని కూడా మీరు హోల్డ్ చేయండి. మార్కెట్ నెక్స్ట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బాగా పెర్ఫామ్ చేసే రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, నరేష్ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ 1522లో ఫ్యూచర్స్ బై చేశారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఎస్ బ్యాంక్ 1522? మీరు మార్నింగ్ కూడా అడిగినట్టున్నారండి. ఎస్ బ్యాంక్
ఫ్యూచర్స్ గురించి రోల్ ఓవర్ చేసుకోవచ్చా నెక్స్ట్ మంత్కి అని చెప్పి పీక్ ప్రైస్లో తీసుకున్నారు ఎస్ బ్యాంక్. నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ అంటే మనకి ఇంకా కొంచెం టైం ఉంది కదండి, ఇంకా ఆల్మోస్ట్ ఒక వీక్ ఉంది కాబట్టి మనకి ఇంకా 2-3 రోజులు ట్రెండ్ తర్వాత నెక్స్ట్ వీక్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు రోల్ ఓవర్ చేయొచ్చా లేదనేది. కాకపోతే ఈ మధ్య చూసాము ఎస్ బ్యాంక్ బాగా వీక్గా కనిపిస్తుంది. ఈ వారం కాకుండా పోయిన వారం చూస్తే కనుక 1650 నుంచి 1500 వరకు 150 రూపాయలు స్లంప్ రావడం మనం చూసాము. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక రిపోర్ట్ రావడంతో మనకి ఎస్ బ్యాంక్ బాగా పడటం అనేది మనం చూసాము. అప్పటికే చూస్తే కనుక ఎస్ బ్యాంక్ ఒక మేజర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళి ఓవర్ బాట్ లెవెల్ నుంచి కొంచెం పట్టడం అనేది చూసాం. ఓవరాల్గా చూస్తే కనుక ఎస్ బ్యాంక్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గానే ఉంది, టెక్నికల్గానే స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే మొన్న లాస్ట్ వీక్ ఆ రిపోర్ట్ ఆ న్యూస్ రావడంతో మనకి ఎస్ బ్యాంక్ ఒక రియాక్షన్ రావడం మనం చూస్తాం. మీ రేటు రావాలంటే మీరు ప్రాఫిట్లోకి వెళ్ళాలంటే మటుకు ఎస్ బ్యాంక్ అలాగే మార్కెట్ కూడా బాగా బులిష్గా ఉండాలి. సో ఇవాళ కూడా తెలిసిగా 3% వరకు పడి బాగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్న స్టాక్. బట్ ఏదైనా సడన్గా టర్న్ అరౌండ్ వస్తే కానీ టెక్నికల్గా ఎస్ బ్యాంక్లో ప్రాఫిట్కి అంత ఇమీడియట్ అవకాశం లేదు. నా ఉద్దేశం ఒకటి స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నా ఉద్దేశం అయితే కనుక 1400 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే మార్కెట్ కూడా చూస్తుండండి, ఒకవేళ కనుక 9450 కింద కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాషియస్గా ఉండండి, 1400 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. మరొక కాలర్ ఉన్నారు, శ్రీకాంత్. అడగండి శ్రీకాంత్. నమస్కారం అండి, చెప్పండి. మీ వాయిస్ వినిపించట్లేదు శ్రీకాంత్, కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మిల్టన్, అవును. ఏ ప్రైస్లో తీసుకున్నారు? ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను. ప్రస్తుతం 25-26 రూపాయల దగ్గర ఉన్నట్టుంది స్టాక్. 298. మిల్టన్ వాటర్ బాటిల్స్, ఓకే అండి. ఒకసారి చూద్దాం. ఎంపీఎల్ ప్లాస్టిక్స్ అని ఉంది, వాళ్ళకి సంబంధించింది మిల్టన్ బ్రాండ్. మరి మిల్టన్ ఏమన్నా ట్రాక్ చేస్తున్నారా మీరు? హైదరాబాద్ కంపెనీయా? ఓకే అండి, చూద్దాం ఒకసారి. అంటే ప్రస్తుతానికి అయితే ట్రాక్ చేయట్లేదు మనం. మిల్టన్ ప్లాస్టిక్స్ ఉంది, బట్ మిల్టన్ ప్లాస్టిక్స్ లిమిటెడ్ అని ఎంపీఎల్ ప్లాస్టిక్స్ పేరు మీద ఉంది. అదైతే 26 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. వాళ్ళ బ్రాండే ఇది మిల్టన్ అనేది ప్రస్తుతానికి. మరి 250లో ఉన్న స్టాక్ ఏదైతే మరి తెలియట్లేదు. అదే కనుక్కుందాం అండి ఒకసారి. ఈలోపు ఒకసారి మనం ఏమైనా ట్రాక్ చేయగలిగితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మనం. మరొక మెయిల్ కిరణ్ కుమార్ అడుగుతున్నారు, డాక్టర్ రెడ్డీస్ 100 షేర్స్ 2850లో తీసుకున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ 100 షేర్స్ 2300లో తీసుకున్నారు. 6 to 8 months టైం రేంజ్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? డాక్టర్ రెడ్డీస్ 2850, యునైటెడ్ స్పిరిట్స్ 2300. డాక్టర్ రెడ్డీస్ వీక్ అనేది ఈ మధ్య చూస్తే కనుక ఒక స్వల్ప అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక పాజిటివ్గా రావడంతో మనకి డాక్టర్ రెడ్డీస్ ఒక బౌన్స్ బ్యాక్ అనేది రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి మరి హోల్డ్ చేయండి డాక్టర్ రెడ్డీస్, ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక బాగా హయ్యర్ లెవెల్ నుంచి 3700 నుంచి పడి 1000 రూపాయల వరకు పడి ఇంచుమించు 2500 పైన కొంచెం టెక్నికల్గా ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి ఫండమెంటల్గా ఆ పాజిటివ్ న్యూస్ రిజల్ట్ గురించి రావడంతో పెరగడం అనేది మనం చూస్తున్నాం. బహుశా షార్ట్ టర్మ్లో కొంచెం పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు, హోల్డ్ చేయండి. ఓకే, మరొక కాలర్ చిత్తూరు నుంచి రాము. ఓకే, బయోకాన్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఓకే, బజాజ్ ఆటో ఇప్పుడే రిజల్ట్స్ బ్రేక్ అయినట్టుందండి. ఒకసారి చూడాలి మనం, అంటే ఎలాంటి రిజల్ట్ కంపెనీ అనౌన్స్ చేసిందని చెప్పి. మీరు ఆల్మోస్ట్ 3000 రూపీస్లో తీసుకున్నాం అంటున్నారు. బజాజ్ ఆటో ఎలా కనిపిస్తుంది? బజాజ్ ఆటో టెక్నికల్గా చూస్తే కనుక బులిష్గానే ఉంది. ఈ లెవెల్లో చూస్తే కనుక 3000 పైన నిలబడటంతో స్ట్రాంగ్గా కనిపిస్తోంది. బజాజ్ ఆటో Q4 రిజల్ట్స్ తగ్గచ్చు అనే ఒక అంచనాలు కూడా, వాల్యూమ్స్ కూడా తగ్గచ్చు అనే ఒక అంచనాలు కూడా కొన్ని కనిపిస్తుంది. కంపెనీ అనౌన్స్ చేసిన రిజల్ట్ ఇప్పుడే వచ్చిందా? మరి నెట్లయితే ఇంకా నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 15% దాకా తగ్గింది. దాంతోనే స్టాక్ కొద్దిగా పీక్ లెవెల్ నుంచి కూడా వీక్ అవుతుంది. 15% తగ్గి 810 కోట్ల రూపాయల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. వాల్యూమ్స్ ఓకే, ఆటో ఫైన్.
స్టిల్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్ రిజల్ట్ సంబంధించి. బజాజ్ ఆటో 3,000 దగ్గర ఇంచుమించు ఒక 1% డౌన్లో బజాజ్ ఆటో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం నా ఉద్దేశం అయితే మరి హోల్డ్ చేయండి. 2,980 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 1 వీక్లో వచ్చిన లో ఇది. నా ఉద్దేశము దాని కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అండ్ బయోకాన్ తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? బయోకాన్ చాలా కాలం తర్వాత, చాలా కాలం బుల్లిష్ ట్రెండ్ తర్వాత ఈ మధ్య గత నెల రోజులు బట్టి చూస్తుంటే కనుక బయోకాన్ టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తుంది. అంత క్రితం చూస్తే కనుక బయోకాన్ పడటానికి ప్రధానమైన కారణము ఆ మధ్య న్యూస్ కొంచెం ఫండమెంటల్గా రిజల్ట్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేయడంతో, కొంచెం వీక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడంతో 1,170 రూపాయల నుంచి బయోకాన్ తగ్గడం అనేది మనం చూసాము. ఇప్పుడు ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం 900 రూపీస్ దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. వాల్యుయేషన్ చూస్తే కనుక స్లైట్గా ఎక్స్పెన్సివ్గా అవ్వడం అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి బయోకాన్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయండి. లాస్ట్ 1 ఇయర్గా బాగా లాంగ్ టర్మ్లో అవుట్ పెర్ఫామ్ చేసిన కంపెనీ, ఫార్మక్యూటికల్గా బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ కాబట్టి ఈ ఇనిషియల్ రియాక్షన్ తర్వాత కొంచెం మళ్ళీ పికప్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, ఇంతకుముందు కాలర్ ఒకరు అడిగారు బజాజ్ ఆటో గురించి. బజాజ్ ఆటో రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయండి. 15% నికర 15% తగ్గింది నికర లాభం. 802 కోట్ల రూపాయల దగ్గర 802 కోట్ల రూపాయల నికర లాభాన్ని స్టాండలోన్ బేసిస్ మీద కంపెనీ ప్రకటించింది. అయితే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన కంటే కాస్త తక్కువ లాభాన్ని కంపెనీ ప్రకటించింది. దాంతో కొద్దిగా స్టాక్లో సెల్లింగ్ వస్తుంది. ఇన్కమ్ పరంగా చూస్తే ఆదాయంలో కూడా ఆల్మోస్ట్ 7 నుంచి 8% మేర క్షీణత కనిపించింది. ఎబిటా కూడా 23 నుంచి 21% తగ్గింది. ఇవన్నీ వరుసగా నెగిటివ్ రెవెన్యూస్ తగ్గాయి, మార్జిన్స్ తగ్గాయి, నెట్ ప్రాఫిట్ కూడా తగ్గింది. వీటితో ఈ స్టాక్లో కొద్దిగా సెల్లింగ్ వస్తుంది. అందుకే ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% దాకా బజాజ్ ఆటోలో వీక్నెస్ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సురేష్ అడుగుతున్నారు, నైల్ 650 రూపాయల దగ్గర 100 షేర్స్ తీసుకున్నారు. హిందుస్థాన్ జింక్ 295 రూపీస్ దగ్గర 100 షేర్స్ తీసుకున్నారు 1 ఇయర్ కోసం. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? నైల్ అట్ 650, హిందుస్థాన్ జింక్ అట్ 295. నైల్ చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక గత ఏడాది బట్టి 150 రూపాయల నుంచి ఒక 4-5 రెట్లు పెరిగి ఇంచుమించు 750 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. ఈ గ్లాస్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ. ఓవరాల్గా చూస్తే కనుక నైల్ ఫండమెంటల్ కూడా బాగా రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తుంది. ఈక్విటీ చూస్తే కనుక చాలా తక్కువగా, జస్ట్ ఒక 3 కోట్లలోనే ఉండడం మనం చూస్తున్నాము. ఇంత పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక నైల్ ఈ లాస్ట్ 2-3 వీక్స్ చూస్తే కనుక 600 నుంచి 750 రూపాయల వరకు కూడా వెళ్ళటం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో కూడా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. మీరు టెక్నికల్గాను ఫండమెంటల్గాను పాజిటివ్గాను కాబట్టి హోల్డ్ చేయండి. అండ్ లక్ష్మి గారు మెయిల్ చేశారు, బెంగళూరు నుంచి అనుకుంటాను. మారుతి సుజుకీలో ఎంటర్ అయ్యేందుకు ఇది రైట్ టైం అని చెప్పి. నిన్నే అరవింద్ గారు చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చారండి. మారుతి సుజుకీకి సంబంధించి 6,900, 6,800 అటు ఇటుగా హోవర్ అవుతుంది స్టాక్. 100 రూపాయలు అటు ఇటుగా. 8,200 రూపీస్ టార్గెట్ ఇచ్చారు 1 ఇయర్కి, 9 to 12 months టైమ్ హోరైజన్కి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ వికెట్ మీద ఉంది. ఆటోమొబైల్ సేల్స్ బాగా పిక్ అవుతున్నాయి. చాలా కార్స్ వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్లో కూడా ఉంది. అండ్ చాలా మెరుగైన దీని మీద ఉంది ఆటోమొబైల్ ప్యాక్లో. 8,200 అనేది టార్గెట్ ఇచ్చారు. బట్ టెక్నికల్స్ కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి సుజుకీలో టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి? 8,200 నుంచి 10,000 దాకా టార్గెట్స్ స్ట్రీట్లో వినిపిస్తున్నాయి మారుతి సుజుకీకి. బికాస్ ఆఫ్ దిస్ వెయిటింగ్ పీరియడ్ అనుకోవచ్చు, వాళ్ళు కొత్త లాంచెస్ లైనప్ చేసిన లాంచెస్ అనుకోవచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని మారుతి బాగా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూసాము. మనకి వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళ సేల్స్ ఫిగర్స్ అన్నీ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గాను ఉండడం కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక మారుతి సుజుకీలో అసలు ఎటువంటి డౌట్ లేదు. ఒక మేజర్ లీడర్షిప్ తీసుకున్న ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్. నెక్స్ట్ 1 ఇయర్లో 8,000 కాదు 10,000 కూడా వెళ్ళొచ్చని చాలామంది అనలిస్టులు కూడా చెప్పడం మనం చూస్తున్నాము. టెక్నికల్గానే పాజిటివ్గా ఉంది, కాకపోతే కొంచెం స్లైట్గా ఓవర్ బాట్లో ఉంది కాబట్టి ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. ఓకే ఫైన్, నోట్ బులెటిన్ ఇక్కడ మైండ్ అప్ చేద్దాం. బట్ 74 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. అండ్ 145 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. మేబీ 9450 బిలోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ అవర్లో ఇప్పుడు మనకి సెల్లింగ్ వస్తుంది. ఈ సెల్లింగ్ దాదాపుగా రికవర్ అయ్యే అవకాశాలు కాస్త తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మేబీ 9450 బిలో క్లోజ్ కావచ్చేమో. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గరికి మార్కెట్ వస్తుంది. జస్ట్ 7 పాయింట్స్ ఆర్ 6 పాయింట్స్ అవే ఫ్రమ్ డేస్ లో. సుందర్ గారు.
సో డేస్లో దగ్గరికి వస్తున్నప్పటికీ మన కీలకమైన లెవెల్ 9450 ఖచ్చితంగా ఈ లెవెల్లో మార్కెట్ నిలబడాలి. నిలబడకపోతే మటుకు స్లైట్గా సిగ్నల్ వీక్ వచ్చినట్టు షార్ట్ టర్మ్లో ఒక కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఒకవేళ కనుక 9450 కింద కనుక క్లోజ్ అయితే ఫ్రెష్ బయింగ్ డెసిషన్ని షార్ట్ టర్మ్ కోసం అయితే కనుక పోస్ట్పోన్ చేసుకోవచ్చు. మార్కెట్ కొంచెం ఒక డిప్ వచ్చిన తర్వాత అంటే 9100 వరకు వస్తుందా 9200 వరకు వస్తుందా చూసుకొని ఏ లెవెల్లో అయితే సపోర్ట్ తీసుకొని ఏ లెవెల్లో అయితే కనుక కన్సాలిడేషన్ అయ్యి ఏ లెవెల్లో అయితే కనుక ఒక పాజిటివ్ సిగ్నల్ కనిపించిందో అప్పుడు మళ్ళీ ఆ లెవెల్లో మార్కెట్లో ఫ్రెష్గా షార్ట్ టర్మ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ వీక్గానే ఉంది. ఇవాళ 9450 పైన నిలబడుతుందా లేదా అనేది మనం చూడాలి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతానికి నోటితో ఇక్కడ బులెటిన్ వైండప్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money.